కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్ అన్నారు. ఈ విషయం నల్గొండ ప్రజలందరికీ తెలుసునని, దీనిని దృష్టిలో ఉంచుకొని తన సతీమణి చకిలం వసంతలక్ష్మి కారు గుర్తుపై ఓటు వేసి 48 డివిజన్ నుండి కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 48వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చకిలం వసంతలక్ష్మి అనిల్ కుమార్ బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో 20 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి హయాంలో నల్గొండ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని కోరారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే వ్యక్తి నల్గొండ పట్టణాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, కంచెల భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే నల్గొండ పట్టణం అభివృద్ధి చెందిందని అన్నారు. నల్గొండ పట్టణం ప్రస్తుతం ఎంతో సుందరంగా రూపుదిద్దుకుందని, దీనికి కేసీఆరే కారణమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నల్గొండలో ఎలాంటి పనులు జరగడం లేదని అన్నారు. ప్రజలు అన్ని ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి తన సతీమణి చకిలం వసంతలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లె రంజిత్ కుమార్, మిర్యాల రాజు, సయ్యద్ ఫెరోజ్, పి రాజు, భిక్షం, గంట సుమన్, శ్రీనాథ్, సతీష్, సాయి తదితరులు పాల్గొన్నారు. మేము ఈ 48వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను, వసంతలక్ష్మి. ఇప్పటికీ 5 రోజుల నుంచి మేము ఈ వార్డంతా తిరుగుతున్నామండి. మాకు రోజుకి మాకు ఈ కార్యకర్తల స్పందన కానీ, ఓటర్ల స్పందన కానీ చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళైతే మా వెంటనే ఉంటున్నారు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మేము బీఆర్ఎస్కే ఇస్తామమ్మా, మాకు కేసీఆర్ గారు దయ ఇది, మాకు ఇప్పుడు బీట్ మార్కెట్ కూడా తిరిగామండి. అక్కడితే వాళ్ళు ఖచ్చితంగా అన్నారు, ఇదంతా కేసీఆర్ గారు ఇచ్చిందే అమ్మా, మాకు చాలా పథకాలు ఇచ్చారు. ఈ ఆసరా పింఛన్ కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు అమ్మ ఆసరా పింఛన్ కేసీఆర్ గారు ఇచ్చిందే అమ్మా, మేము తప్పకుండా కేసీఆర్ గారు వెంటే ఉంటామంటున్నారు, మేము కారు గుర్తుకే ఓటేస్తామంటున్నారు. కాబట్టి మాకు ఈ ప్రజాస్పందన కూడా చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి. ఖచ్చితంగా మేము ఈ 48వ వార్డు మాత్రమే కాకుండా మెజారిటీ వార్డ్స్ గెలుస్తామని నమ్మకంగా ఉంది. ఈ మేయర్ పదవిని దక్కించుకోవడానికి మేము ఖచ్చితంగా రేస్లో ఉంటాం, దక్కించుకొని తీరుతామని, గులాబీ జెండా ఎగరవేస్తామని, మొదటి కార్పొరేషన్ నల్గొండ కార్పొరేషన్ మీద మేము గులాబీ జెండా ఎగరేస్తామని స్పష్టంగా చెప్పగలను. ఈ రోజు నాడు మరి బీట్ మార్కెట్ డౌన్లో మొత్తం అంతా కూడా తిరుగుతున్నప్పుడు ఇది 5వ రోజు ప్రచారం చేయటం. ప్రజలైతే స్పష్టమైన తీర్పుతోటి ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. వాళ్ళ తీర్పు అయితే మరి 11వ తారీఖు నాడు ఇస్తూ ఉన్నారు. నల్లగొండ అభివృద్ధి చెందిందంటే ఓన్లీ కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. అది అసలు యాక్చువల్గా నిజంగా కూడా అంతకుముందు నల్గొండ ఎట్లా ఉండే, ఇప్పుడు నల్గొండ ఎట్లా ఉంది. మరి గతంలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మరి మంత్రిగా చేసిన అని చెప్పుకునే వ్యక్తి మరి అంతకుముందు ఏమాత్రం నల్గొండను డెవలప్ చేయలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, భూపాల్రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకవేళ చూస్తే కేసీఆర్ గారు ఆశ్చర్యపోయినారు, ఇదేంది నల్గొండ ఇట్లా ఉంటుందా, అసలు యాక్చువల్గా జిల్లా హెడ్ క్వార్టర్ ఇట్లా ఉంటుందా అని చెప్పేసి అని ఆయన డైరెక్ట్గా ఆయన రంగంలోకి దిగి కేసీఆర్ గారు మంచి నిధులు ఇచ్చి నల్గొండకు మరి ఈ రోజు నాడు మనం చూస్తున్న నల్గొండ ఈ రోజున ఇంత సుందరంగా కావటానికి ఆ రోజు నాడు కేసీఆర్ గారు చేసిన ప్రణాళికనే కారణం. కేసీఆర్ గారు గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ వచ్చిన ఈ యొక్క 2.5 సంవత్సరాల తర్వాత ఏంది అని అంటే ఎట్లా ఉన్న గొంగలు అట్లనే ఉన్నట్టుగా ఏమాత్రం కూడా డెవలప్మెంట్ లేదు అసలు. యాక్చువల్గా ఈ 2.5 గవర్నమెంట్ మీరు అలవిగాని వాగ్దానాలను చేసి అధికారంలోకి వచ్చి అవి నిలబెట్టుకోలేక ఏదన్నా కేసుల పేరు మీద కేసీఆర్ గారి కుటుంబాన్ని అబాస్ పాలు చేసి మరి ఏదో చేద్దామని అనుకుంటారు. మీరు డెవలప్మెంట్ చేయలేరు, అర్థమైపోయింది జనాలకి. ఏది ఏమైనా మళ్ళీ మనకు వచ్చిన తెలంగాణ కాపాడుకోవాలని అంటే 100% మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష. అందుకని చెప్పేసి ప్రజలందరూ కూడా 48 వార్డులలో 48 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం.